ఎన్ఎన్ఎస్ క్యాంప్ మీద ఇక ఒక పల్లెటూరుకి వెళ్తారు కదా పల్లవి వాళ్ళు. అయితే తలా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కరి ఇంటికి, ఆ ఊర్లో ఉన్న ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలి. అయితే పల్లవి ఏమో ఒక పెద్దాయన, అంటే ఆయనకి తాతగారి ఏజ్ అంత ఉంటుందన్నమాట. పల్లవికి తాతయ్య ఏజ్ అయితే ఇక ఆ ఇంటికి వెళ్తా అని చెప్పి అనుకుంటుంది పల్లవి. ఇక ఆ తాతగారితోని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు తాతగారు అంటారు వాళ్ళ ఆవిడతోని, ఏమే కాలు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురా బకెట్లో అనగానే, అలాగేనండి అని చెప్పి ఆవిడ నీళ్లు తీసుకొస్తుంది. అప్పుడు బయటకు వచ్చిన ఆవిడ పల్లవిని చూసి, ఎవరండి ఈ అమ్మాయి అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు తాతగారు నా మనవరాలే అని చెప్పి అనగానే ఇక ఆవిడ చాలా షాక్ అయిపోయి అలా పల్లవిని అలా చూస్తూ ఉంటుంది. మనవరాలేంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఆ తాతగారు చెప్తారు, అదేలే ఊర్లో ఎన్ఎన్ఎస్ క్యాంప్ అని చెప్పి వచ్చారు. అయితే స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నారు. ఈ అమ్మాయి మన ఇంటికి వస్తానని తీసుకొచ్చాను, ఇదిగో మన మనవరాల్లాగా అని చెప్పి అనగానే ఇక అప్పుడు చెప్తుందనమాట పల్లవి, తాతగారు స్టూడెంట్స్ అని చెప్పారు కానీ నేను మీ మనవరాలనే అనుకోండి అని చెప్పి అనగానే ఇక ఆవిడ బాధతోని లోపలికి వెళ్తుంది ఏడుస్తూ. ఇక అప్పుడు పల్లవి ఆ తాతగారు లోపలికి వెళ్తారు. ఇక ఆవిడ జరిగింది చెప్తుంది. వాళ్ళ మనవరాల్ని మరి దూరం అవుతుందో ఏమో మరి. ఇక అప్పుడు పల్లవిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, నన్ను మీ మనవరాలనే అనుకోండి అని చెప్పి, ఉన్నన్ని రోజులు అలాగే అనుకోండి సరేనా అని చెప్పి ఇలా పల్లవి ఓదారుస్తూ ఉంటుంది. మరోపక్క ఇటు అశ్విత ఏమో ఆ ఊరి ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడైతే ఏ పని ఉండదు, ఈజీగా ఇక గుడ్ స్టూడెంట్గా మార్క్స్ కూడా కొట్టేయచ్చు అని చెప్పి వెళ్తుందనమాట. అయితే ఇక పాపం అక్కడ అక్షితకి పని బాగా చేయిస్తూ ఉంటారు. పక్క చరణ్ ఏమో వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అక్కడేమో ఇక రాబాబు కూర్చో అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తారు. మా అమ్మాయిని తీసుకొస్తాను అని చెప్పి ఆ ఇంటి ఆవిడ లోపలికి వెళ్తుంది. మీ అమ్మాయిని తీసుకురావడం ఎందుకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, పర్లేదు మా అమ్మాయిని చూడు బాబు అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తుంది. ఆ అమ్మాయి ఏమో చాలా లావుగా ఉంటుందన్నమాట. వచ్చి చరణ్ పక్కన సోఫాలో కూర్చుంటుంది. చరణ్ ఏమో, నేను ఈ ఇంట్లో సర్వీస్ చేయడానికి వచ్చానండి, ఏమైనా పని ఉంటే చెప్పండి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, బావా నువ్వు ఈ ఇంటికి ఏ పని చేయక్కర్లేదు, ఈ ఇంటి పెద్ద నువ్వే అనుకో బావా అని చెప్పి ఆ అమ్మాయి అలా అంటూ ఉంటే, అవును బాబు అని చెప్పి వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ కూడా అలా అంటూ ఉంటే ఇక చరణ్ చాలా షాకింగ్గా, ఏంటి వీళ్ళు ఈ అమ్మాయిని నాకు అంటగట్టాలని చూస్తున్నారా ఏంటి అని చెప్పి చరణ్ ఏమో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.